నమస్తే అండి. నేను థ్యాంక్ రికార్డింగ్ యూ సార్. చేస్తున్నాను మన కాల్ ఓకే సార్. కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం. ఓకే సార్. యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా, పర్వాలేదు కదా? చేయొచ్చు సార్. మీరు చేయొచ్చు సార్. ఏమన్నారు ప్రాబ్లం కదా? లేదు సార్. ఏం లేదు సార్. ఓకే. సో మీరైతే నాతో ఇంతకుముందు చెప్పించుకోలేదు, ఇదే ఫస్ట్ టైం? ఆహా, అవును సార్, ఇదే ఫస్ట్ టైం సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎట్లా ఉంది ప్రాసెస్? ఎలా ఉంది? ఈజీగా ఉందా, హార్డెస్ట్గా ఉందా? అంటే ఓకే సార్, ఈజీగానే ఉంది సార్. బై లక్తో వస్తుంది సార్. ఇది ట్రై చేస్తున్నా సార్. ఒక 2 months నుంచి ట్రై చేస్తున్నా. ఈ రోజు వచ్చింది సార్. అంటే ఇట్లా సేమ్ వాట్సాప్లో ఫాలో అయ్యి ట్రై చేస్తున్నారా? అవును సార్, అవును సార్. వాట్సాప్లో ఫాలో అయితే ట్రై చేస్తున్నా సార్. ఓకే ఓకే ఓకే. కానీ ట్రై చేస్తా ఉంటే రాకుండా అయితే ఉండదు కదా? అవును సార్, అట్లేం లేదు సార్. ట్రై రైట్ రైట్. చేస్తే వస్తుంది సార్ ఖచ్చితంగా. మీది బర్త్ టైము డీటెయిల్స్ ఎంత? 19th డిసెంబర్ 1999, మధ్యాహ్నం అవును సార్. 1:25 1:25 PM సార్. కర్నూలు. అవును సార్, కర్నూలు సార్. ఓకే. నా అవి దాసేయాలి, ఇవి పేరు అయితే చెప్పొద్దు, అడగను. ఓకే. ఓకే సార్. ఓకే సార్. సో నాకు తెలిసి ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు తేడా ఉంటుంది అంతే. రైట్గానే రాసింది ఓకే సార్. అనుకుంటాను. మీరేమంటారు? కరెక్టే సార్. అంటే మా మమ్మీ అయితే కరెక్టే రాశారని మీరు ఫోన్ చెప్తారు. చెవి దగ్గర పెట్టుకున్నారా పర్ఫెక్ట్గా, స్పీకర్ లేకుండా? అవును సార్, పర్ఫెక్ట్ గానే పెట్టుకున్నా సార్. ఓకే ఓకే రైట్. ఓకే సార్. చెప్దాం చెప్దాం. ఓకే, రాశారు, కరెక్ట్గా రాశారు. సార్. 19th డిసెంబర్ అంటే మొన్ననే. అవును సార్. హ్యాపీ బర్త్డే టు యూ బిలేటెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంతకుముందు కూడా అట్లా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఒకటి చెప్తాను నేను, సార్. డిసెంబర్లోదే చెప్తాను అనమాట. ఓకే సార్. చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్, ప్రెసెంట్ నాది మెడిసిన్ అయిపోయింది సార్. వెరీ గుడ్. రీసెంట్గా ఫిబ్రవరిలో అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నేను డ్యూటీ డాక్టర్గా చేస్తున్నాను. నైస్ నైస్ నైస్. నేను సెంట్రల్ ఎగ్జామ్ యూపీఎస్సీ సిఎంఎస్ అని ఒకటి ఉంటుంది సార్, కంబైన్ మెడికల్ సర్వీస్ది. అది రాసుకొని తర్వాత నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్. అది అంటే మెడికల్ నుంచి మీరు మళ్ళీ డైవర్షన్? డైవర్షన్ అంటే ప్రెసెంట్ అయితే ఫ్యామిలీ స్టెబిలిటీ కోసం. అంటే ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అనేది లాంగ్ ప్రాసెస్ కదా సార్. అవును. ఒక 3 years అలా మినిమం పెట్టాలి. అంత పెట్టాలంటే ఈ వయసులో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేటట్టు ఫ్యామిలీ పైన డిపెండ్ అవ్వకుండా నేను డ్యూటీ చేస్తే ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాద్దామని ఉన్నా సార్ ఒకటి. అంటే ఒకవేళ సివిల్ సర్వీస్ రాకపోయినా దాంట్లోనే కంటిన్యూ అవ్వాలనేటట్టు. దేనిలో కంటిన్యూ? సివిల్ సర్వీసెస్ రిలేటెడ్గా వేరే వేరే జాబ్స్ లేదన్నా కంటిన్యూ అవ్వాలని? అంటే సార్ ప్రెసెంట్ నెక్స్ట్ కంబైన్ మెడికల్ సర్వీస్ అని ఉంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్ లాగా వస్తుంది అది. ఓకే ఓకే రైట్. ఓకే, ఈ గ్రూప్స్ బేస్ చేస్తూ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్ అవచ్చు. అవును సార్. అవును సార్. ప్రెసెంట్ నెక్స్ట్ ఇయర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్ అది ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఉంది సార్ ఎగ్జామ్ అది. ఓకే. అది అటెంప్ట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేద్దామని ఉన్నా సార్. ఒకవేళ సివిల్ సర్వీస్ రాకపోయినా కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ లోనే కంటిన్యూ అవుతూ తర్వాత పీజీ చేద్దాం అనుకున్నా సార్. ఒకవేళ సివిల్ సర్వీస్ రాకపోతే 3-4 years తర్వాత రాకపోతే పీజీ చేద్దామని అనుకుంటున్నా సార్. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు కూడా పీజీ చేసుకోవచ్చు మీరు? అవును సార్, ఇప్పుడు కూడా చేసుకోవచ్చు సార్. కానీ నాకు ఇంత పీజీ పైన అంత ఇప్పుడు interest ఇప్పుడు లేదు ఇప్పుడు కాబట్టి ఈ డాక్టర్ గా పనిచేస్తే ఇది ఎంత ఇస్తారు? ఇది నాకు 60K ఇస్తున్నారు సార్. 60K ఇస్తారు. ఓకే ఓకే. ఎంబీబీఎస్ అంటే జనరల్ ఫిజిషియన్ లాగా కదా, ఏదైనా చూడగలుగుతారు కదా? అవును సార్, ఏదైనా చూడగలదు. అంటే ప్రెసెంట్ పాస్ అవుట్ సార్, ఇప్పుడు రీసెంట్ గా పాస్ అవుట్ అయినట్టు ఇది. ఓకే ఓకే రైట్ రైట్. మీరు అదే బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటున్నారు బేసికల్లీ? అవును సార్, బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటే ఫస్ట్ బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని దాని తర్వాత సివిల్ సర్వీస్కి వెళ్దామని అనుకుంటున్నాను సార్. అర్థమైంది అర్థమైంది. ఒకవేళ అది కాకపోయినా కానీ ఇదన్నా మినిమం వర్కౌట్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్ లాగా వర్కౌట్ అవుతుంది. అది ఎంత ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డాక్టర్ అయితే? సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసెంట్ పే అయితే అది 1.2 lakh ఉంది సార్ స్టార్టింగ్ సాలరీ. ఓకే. ఇప్పుడు నాది ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు ఆ సెంట్రల్ గవర్నమెంట్ చేసి దానిలో వెళ్తే బెటరా, ఇప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇక్కడ పే ఎక్కువ వస్తుంది కదా అప్పుడు కంపారిటివ్లీ? పే అంటే ప్రైవేట్ లో కొద్దిగా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది సార్. వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే రైట్. వారి వర్క్ లోడ్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే టైమింగ్స్ అన్నట్టు ఎక్కువ ఉంటాయి సార్. టైమింగ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి. అవును సార్. అది చార్ట్ చూద్దాం, ఇబ్బంది అవుతుంది. చార్ట్ చూద్దాం. నో పర్సనల్ ఒపీనియన్. ఓకే సార్. మీన లగ్నము, భరణి నక్షత్రం, కరెక్టే కదా అదంతా? కరెక్టే సార్. కరెక్టే సార్. మనకైతే వచ్చింది, పర్ఫెక్ట్ గానే వచ్చింది, ఏమీ డిఫరెన్స్ ఏమీ రాలేదు. లగ్నం బుధ నక్షత్రంలో పడింది. చెప్తాను కొంచెం చార్ట్లో, అనుకున్నట్టుగా ఉంటే ముందుకు పోయి చెప్దాం, లేదంటే టాటా బై బై చెప్దాం. ఓకే సార్. ఓకే సార్. మీన లగ్నానికి దశమంలో రవి ఉన్నాడు. ఈ రవిని అసలు ఏ గ్రహం డిస్టర్బ్ చేయట్లేదు, రాహుకేతువులు. తర్వాత రవి యొక్క నక్షత్రాధిపతి కుజుడు లాభంలో, కేతు కుజుడు ఉచ్చ పొందిన కుజుడితో కలిసి ఉన్నాడు. ఎక్సలెంట్ కదా. అంటే బేసికలీ మీది కొంచెం అగ్రెసివ్ పర్సనాలిటీయే. కుజ యురేనస్లో ఏంటంటే ఎవడు చేయలేని రిస్క్ చేయడానికి
స్టెప్ తీసుకుంటా ఉంటారు అనమాట. కనిపించిందా మీకు? సార్ సార్ రైట్. సో షార్ట్ టెంపర్మెంట్ అవన్నీ ఇస్తుంది మరి. అవును సార్, అర్జున్ రెడ్డి టైప్ అంటారా మీరు? అయ్యా సార్ మరి అంత కాదు. అంత తర్వాత సో బేసికలీ చాలా ఎక్సలెంట్గా ఉంది. దశమంలో ఉన్న రవి సూపర్ డూపర్గా ఉన్నాడు అనమాట. ఆ రవిని గురు కూడా చూస్తున్నాడు. గురు కూడా కేతు నక్షత్రం. ఇవన్నీ కూడా హీలింగ్ స్టార్స్ అనమాట. బేసికలీ కేతు ఈజ్ అబౌట్ ద మెడికల్ సైన్స్ కదా. సో కాబట్టి ఈ కేతు కూడా లాభంలో ఉండడం చాలా చాలా బాగున్నాడు అనమాట. కేతు నక్షత్రాధిపతి చంద్రుడు, అది కూడా ద్వితీయంలో ఉన్నాడు. సో కాబట్టి గురుచంద్రులు మీన లగ్నానికి విశేష యోగకారకులు ఎవరు? గురుచంద్రులే. ఓకే, చంద్రుడు ముఖ్యమైన ప్లానెట్. ఆయన నక్షత్రంలో ఉండడం, ఆయన కలిసి ఉండడం, గురుచంద్రుల కలయిక గజకేసరి యోగం లాంటిది. యోగం అని ఎగ్జాక్ట్లీ చెప్పకపోయినా మంచిది. శుక్రుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? అష్టమంలో ఉన్న వాడిని ఫాలో అవుతున్నాడు. అష్టమంలో ఉన్న శుక్రుడిని. శుక్రుడు ఎలా ఉన్నాడు? మోస్ట్లీ వక్రించడం అనుకుంటా. శుక్రుడు గురువుని ఫాలో అవుతున్నాడు. గురువు ఎక్కడున్నాడు? ద్వితీయంలో ఉన్నాడు. సూపర్. ఓకే, సో అంటే ఏంటంటే అసలు చాలా చాలా అద్భుతంగా ప్లేస్ అవుతా ఉంది చార్ట్. అసలు చాలా బాగుంది యాక్చువల్గా చార్ట్. ఐ ఫీల్ క్వైట్ గుడ్. రాహు గురువుని ఫాలో అవుతున్నాడు. గురువు మరి గురుచంద్రులో ఇద్దరిలో బలవంతమైన వాళ్ళు ఎవరు? చంద్రుడు చతుర్థానికి కనెక్ట్ కాలేదు కాబట్టి గురువే లీడ్ చేసేస్తాడు అనమాట. ఓకే, గురువే లీడ్ చేస్తాడు. గురువు లీడ్ చేయడు, అప్పుడు చంద్రుడే లీడ్ చేస్తాడు. ఎందుకంటే గురువుకి దిగ్బలం రాలేదు కాబట్టి చంద్రుడే లీడింగ్. అంటే ఫిఫ్త్ లార్డ్ లీడింగ్, ఫిఫ్త్ లార్డ్ కనెక్టెడ్ టు ఎయిత్ అంటే మనకి సర్జరీ స్కోప్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే సార్, సరే చూద్దాము. పంచమంలో ఉన్న రాహు కొంచెం కనెక్టెడ్ టు చంద్రుడు అయ్యే వరకు అంటే ఓవర్ రైడెడ్ బై చంద్ర. ఇది కొంచెం గురుచండాల యోగాన్ని అవాయిడ్ చేస్తుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే మీరు చెయ్యగలిగేదాన్ని చెయ్యలేమేమో అని చెప్పి ఒక కొంచెం వర్రీస్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇట్లాంటివి ఇస్తాయి. డిటాచ్మెంట్ ఓరియంటెడ్. ఎందుకంటే కేతు కనెక్టెడ్ టు చంద్ర, రాహు కనెక్టెడ్ టు చంద్ర. దీనివల్ల ఏమవుతుంది? చేయగలుగుతామా లేదా అనేది. ఒక్కోసారి చేద్దామని బాగా ఉరకలు ఉంటాయి, ఒక్కోసారి వద్దులే అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కానీ, ఇదనే కాదు, అది లవ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే, లవ్లు ఉన్నా కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. శని శుక్రుల అపోజిషన్ ఉన్నది. ఏది ఒక పట్టాన మీకు పట్టాన సాటిస్ఫాక్షన్ రాదనమాట. ఇది కోర్ అనమాట. ఇది కనిపించింది కదా. బట్ యు ఆర్ బేసికలీ వెరీ క్యాపబిలిటీ ఉంది, మంచి క్యాపబిలిటీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. సో ఈ అగ్రెసివ్నెస్ కౌంటర్ అవుతుందిలే ఏజ్ని బట్టి మళ్ళీ. సో చూద్దాము. చార్ట్ అయితే నాకు నచ్చింది. ఓకే, టైంని బట్టి చూద్దాం ఇక మిగిలిన అన్ని. ఓకే సార్, ఆప్షన్ రావాలి కదా, ఆపర్చునిటీ రావాలి, ఆప్షన్. సో పుట్టినప్పుడు చెప్తా 10th house 19 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్. ఓకే, సో 19 degreesకి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. శుక్రదశ, శుక్రుడు స్టార్లాడు, గురువు ద్వితీయంలో ఉన్నాడు. యోగకారకుడు చేత రూల్ చేయబడుతున్నాడు కాబట్టి శుక్రదశ 2016 వరకు జరిగింది. శుక్రుడిలో 99 అంటే శుక్రుడే పుట్టారు. సో కాబట్టి శుక్రుడు ఓకే, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి బార్న్ ఇన్ గుడ్ ఫ్యామిలీ, గుడ్ సిచ్యువేషన్, అంతా డీసెంట్ అనమాట. పుట్టినప్పుడు కూడా హెల్త్ కూడా ఫైన్. పెద్ద అంత ఏం చెప్పము. మా అంటే కింద పడతా ఉంటాం, దెబ్బలు తగులుతూ ఉంటాయి తప్ప పెద్ద సీరియస్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. కాబట్టి 2001లో మీకు 10th house సెక్స్టైల్ నెటల్ వీనస్ జరిగే వరకు మీ ఫాదర్కి ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ చాలా పాజిటివ్, ఇవన్నీ కూడా చెప్పాలన్నమాట. ఏమన్నా వచ్చినట్టు అనిపించినాయా లేదా? ఏం చేసేవాళ్ళు మీ ఫాదర్? మా ఫాదర్ వచ్చేసరికి కాంట్రాక్ట్ ఉంటుంది కదా సార్, శిల్పి కాంట్రాక్ట్ అంటారు కదా సార్. ఏం కాంట్రాక్ట్ అది? అంటే శిల్పాలు చెక్కుతారు సార్. శిల్పాలు చెక్కుతారు. అవును సార్, అది తిరుపతిలో చేస్తూ ఉన్నారు సార్. అది ఓకే. సో శిల్పాలు అంటే మీ ఫాదర్ శిల్పి అన్నట్ట? అవును సార్, శిల్పి సార్. ఓకే. సో అది కాంట్రాక్ట్ వస్తుందా? అంటే ఎవరైనా ఏదైనా టెంపుల్లో కావాలంటే విగ్రహాలు చేసేయమని అడుగుతారు? అవును సార్, అంతే సార్. ఓకే, నైస్. సో డిఫరెంట్ కంప్లీట్లీ. ఓకే, ఇదేంటి పరంపర మీది? ఇంట్రెస్ట్ అర్థం మీకు అంటే లైక్ జనరేషన్స్ నుంచి వస్తుందా? లేదు సార్, మా నాన్ననే నేర్చుకొని అది చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ గా ఆయననే ఫస్ట్ గా ప్రోగ్రెస్ అవుతున్నారు. ఓకే, రైట్. అవును సార్. మరి ఎట్లా వర్కౌట్ అవుతుందా మరి? అంటే ఎట్లా చార్జ్ చేస్తా ఉంటారు? చార్జ్ ప్రెసెంట్ అయితే లేదు సార్ మా నాన్నగారు. ఓకే, ఇప్పుడు కాదు, మామూలుగా జనరల్ గా అడుగుతాను. అప్పుడు సార్, అప్పుడు ప్రెసెంట్ అది విగ్రహం వచ్చే దాన్ని బట్టి ఉంటుంది సార్ అది. ఓకే. అది మామూలు ఏ రేంజ్ లో ఉంటుంది అప్రాక్సిమేట్లీ? అప్పుడు నాకు చిన్నపిల్ల ఉంది సార్. అప్పుడు 2007లో స్టాప్ చేసేసారు సార్ అది. ఓకే, సరే. అప్రాక్సిమేట్లీ అదొక 1 lakh అవ్వచ్చు, 5 lakh అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అంతేనా? అవును సార్, అవ్వచ్చు సార్. ఓకే, జస్ట్ అండర్స్టాండింగ్. దాని తర్వాత అక్కడ బాగుంది. 2002లో అదంతా మనము పాజిటివ్ గా చెప్పాం, కనిపించాయి కదా? సార్. ఓకే, తర్వాత నెక్స్ట్ 3, ఇది కూడా బాగానే ఉంది, ఏమి ఇబ్బంది మనం చెప్పట్లేదు.
ప్రోగ్రెసివ్ 10,000 ప్రోగ్రెసివ్ మూన్. ఇక ఇక్కడ చూడండి 2000 మీరు చెప్పినట్టుగా 6 మీరు చెప్పిందే మేము చెప్తాం తెలుసు కదా. 2005 డిసెంబర్ నుంచి 6 డిసెంబర్ మధ్యలో ప్రోగ్రెసివ్ మూన్ గ్రాండ్ స్క్వేర్లోకి వచ్చాడు. గ్రాండ్ స్క్వేర్లోకి వచ్చినప్పుడు ఏమవుద్దనంటే రిస్కీ డెసిషన్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. నేను చెప్పా కదా రిస్క్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంది. కాబట్టి అవును సార్. ఈ 5, 6లో ఇప్పుడు మీ ఫాదర్ విగ్రహాలు చేస్తా ఉన్నారనుకో, విగ్రహాల్లో అనుకున్నట్టుగా లేదని అనిపించింది అనుకో, ఇంకోటి చేయాలనిపించింది అనుకో, అక్కడ శుక్రుల్లో రాహు జరుగుతున్నాడు. రాహు నేను చెప్పాను కదా చంద్రుడు కనెక్ట్ అయ్యాడు మంచిది కాదని చెప్పా కదా. సో వర్రీస్ హెల్త్ ఇట్లా ఇస్తా ఉంటాయి అనమాట. కాబట్టి అగ్రెసివ్ డెసిషన్ మేకింగ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ వేరే దానిలో చేస్తే దెబ్బ కొడతా ఉంటాయి అనమాట. సో ఈ 5, 6 అనేది కొంచెం ఛాలెంజింగ్ గా చెప్తున్నాం. సో హెల్త్ ఎలా ఉంది, డెసిషన్ ఎలా ఉంది, ఇట్లాంటివి చూడండి. సార్ ఏమైంది? హెల్త్ లేదు సార్ మా నాన్నకి సరిగ్గా. ఆయనకి ఫిట్స్ ఉండేటివి. ఓకే రిపీటెడ్ గా అప్పుడు 2005 లోనే చనిపోయే స్టేజ్ కి వచ్చేసింది సార్ అది. ఓకే ఇంకా డాక్టర్స్ వచ్చేసరికి ఇంకా బ్రతికించలేము అనే స్టేజ్ కి వచ్చేసాడు అనమాట. అట్లా ఉన్నాయి అనమాట ఫిట్స్ వెంటనే రావడం. ఓకే రైట్. 9th లార్డ్ మార్స్ రిప్రజెంట్స్ సాటర్న్ అనమాట. అర్థమైందా? సాటర్న్ ఈజ్ ఫాలోయింగ్ ద అక్కడ చంద్రుని చేస్తున్న వక్రత్వం ఉంది. 9th లో ఉన్న మెర్క్యూరీ బాగున్నాడు. మెర్క్యూరీ బాగుండడం అనేది కొంచెం ప్లస్ పాయింట్. సరే చూద్దాం మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళాక. ఓకే ఈ ఆస్పెక్ట్ దాటిన తర్వాత వెళ్తా ఉంది. సెల్ఫ్ ఎఫర్ట్ మిరాక్యులస్ రిజల్ట్ అంటే ఏం లేదు కానీ మామూలుగా నడుస్తూ ఉన్నది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఓకే. ప్రోగ్రెసివ్ మార్స్ కూడా ఓకే. గోయింగ్ ఆన్ అనమాట 7, 8. దాని తర్వాత నెక్స్ట్ గురుభుక్తి వచ్చింది. గురువు కేతుని ఫాలో అవుతున్నాడు. గురు స్టార్లో ఎవరు లేరు. ఓకే ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు. ఓకే శుక్రుడు ఉన్నాడు కదా. సో 7 నుంచి 9 కూడా నాట్ గుడ్ అనమాట. అర్థమైందా? అంటే సోసోగా నడుస్తుంది. సోసోగా నడిచినప్పుడు ఏమవుతుంది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావాల్సింది ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఎక్స్పెక్ట్ చేయలేం. అర్థమైందా? గురువు వల్ల. కాబట్టి 9 వరకు కూడా మనం ప్రోగ్రెస్ చెప్పలేం. ఇక ఆయన హెల్త్ ఆయన చార్ట్ మీద ఆధారపడుతుంది. కానీ ఒక క్రేజియస్ట్ ఇయర్ చెప్తా నేను, బ్యాడ్ ఇయర్ 2012 అనేది చాలా చాలా బ్యాడ్గా నడుస్తూ ఉందన్నమాట. 2012 దగ్గర మనం ప్రాబ్లం చెప్తున్నాం. 12, 13 ప్రాబ్లం చెప్పాం. ఏం పని చేస్తుంది, ఏమవుతుంది అంటే 2013 మా నాన్నగారు చనిపోయారు సార్. ఓకే సో అక్కడ అదే బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. అక్కడ వరకు అట్లా న్యూట్రల్గా అంటే మెడిసిన్తో వర్కౌట్ అవుద్ది కానీ బట్ ఎక్స్టెండ్ అవ్వట్లేదు. అంటే ఆ ఫిట్స్ అంత సీరియస్ అయిందంటారా? ఫిట్స్ సార్ లేదు సార్. ఫిట్స్ 2007 కి స్టాప్ అయిపోయినాయి సార్. ఓకే దాని తర్వాత ఏమొచ్చింది? దాని తర్వాత 2013 లో వచ్చేసరికి హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు సార్. హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. ఓకే రైట్. ఈ స్టామరింగ్ అంటారు కదా, ఈ స్టామరింగ్ కి గురు కుజుడిని చూస్తే దానికి స్టామరింగ్ వస్తుంది అనమాట. ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే ఏం కాదు అయినా కూడా నో ప్రాబ్లం విత్ ద నాలెడ్జ్ ఆర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎనీథింగ్ అనమాట. కరెక్టే సార్. నెక్స్ట్ ఏమి ఆస్పెక్ట్ లేదు కదా, ఇప్పుడు అంతా సెల్ఫ్ ఎఫర్ట్. అర్థమైందా? అవును సార్ కరెక్ట్. తర్వాత 15 మళ్ళీ బుధుడు వచ్చాడు అనమాట. బుధుడు చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ అప్లిఫ్ట్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అప్లిఫ్ట్ అంటే మీకు అక్కడ సాటర్న్ అదంతా సరిగ్గా వెళ్ళలేదు. 14 తర్వాత మళ్ళీ మీ మదర్ ఏమన్నా వర్క్ చేస్తున్నారా, మళ్ళీ మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి కదా, వేరే ఆపర్చునిటీ కానీ మూవింగ్ కానీ ఏమన్నా అవుతా ఉందా? 2007 లో మా మమ్మీకి జాబ్ వచ్చింది సార్. ఏం జాబ్ అది? అది పంచాయత్ సెక్రటరీగా చిత్తూరు డిస్ట్రిక్ట్ లో వచ్చింది సార్ ఆమెకి. ఓకే గుడ్. అది మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దాని తర్వాత నుంచి మా మదరే ఉన్నారు సార్. మదర్ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఓకే సంతోషం. దాని తర్వాత ఇప్పుడు బాగానే ఉంది. అంటే లైక్ ఇది దాని తర్వాత నుంచి సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. అర్థమైందా? అంటే మీకు ఇదే టైంలో ప్యారలల్గా ఆయన సఫరింగ్ నుంచి రిలీఫ్ అయ్యారు. దాని తర్వాత మీరు కొంచెం ముందుకు పోవడానికి, మీరు చదువుకోవడానికి ఇదంతా స్కోప్ బాగానే చెప్తా, నెగిటివ్ చెప్పట్లేదు. అర్థమైందా? 19, 20 మీరు అసలు 15, 16 అయితే చాలా బాగా. మరి మీకు స్టేట్ ర్యాంక్ వచ్చిందా, ఏ రేంజ్ లో వచ్చిందో చూసుకోండి. ఓకే బాగా ఉంది. 10th అయింది. బాగా చదివారని చెప్తా. బాగా చదివారా? సార్ ఓకే 16, 17 ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రాబ్లం చెప్పట్లే. ప్రాబ్లం వచ్చేంత వరకు ఏమి చెప్పం. ఓకే తర్వాత 17, 18లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ కి ట్రైన్ అయ్యాడు. రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి ట్రైన్ అయితే ఏమవుతుందంటే సరిగ్గా పనిచేయదు. పని చేయకపోయే వరకు అనుకున్న కోర్సు, అనుకున్న చాయిస్ కొంచెం ముందుకు వెనక్కి ఆ 17 డిసెంబర్ 18 డిసెంబర్ మధ్యలో మనం ఇబ్బంది చెప్తాం అనమాట. కనిపించాయా లేదా? కనిపించాయి సార్. చదువులో ప్రాబ్లం వచ్చిందా, ఇంకా మదర్ హెల్త్ లో ప్రాబ్లం వచ్చిందా, ఇంకా కూడా చూడండి. సార్ ఉన్నాయి సార్ అంతా. ఓకే ఏమేం ప్రాబ్లం, ఎంత స్థాయిలో మీరు నాకు ఎక్స్ప్రెస్ చేస్తే అర్థం. అంటే సార్
నీట్ ఎగ్జామ్ నీట్ యూజీకి రాసిన సార్ అప్పుడు నేను. ఓకే. ఫెయిల్ అయిపోయిందనమాట అది. ఓకే. మళ్ళీ రీ అటెంప్ట్ నాకు చేయాల్సి సీట్ వచ్చిందా? రాలేదు. అవును సార్. మళ్ళీ రీ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. చూడండి 19లో మా రీ మదర్ అటెంప్ట్ చేస్తే అసలు 19 డిసెంబరు 20 డిసెంబరు చాలా మంచి మార్క్స్ వస్తాయని చెప్తాను. ఓకే. చాలా సార్. పాజిటివ్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000కి అన్యాయం చేశాడు. ఎక్సలెంట్ అనమాట. అక్కడ కనుక చేసి ఉంటే మాత్రం మీకు చాలా డ్యామేజ్ అయ్యేది. అది అట్లా ఫెయిల్ అవ్వడమే మంచిది అనమాట. సో నేను చెప్పినట్టుగా ఓకే సార్. 19 డిసెంబర్ నుంచి ఒక 5-6 నెలలు అటు ఇటు అయినా పర్లేదులే. సో 19 అవును సార్. డిసెంబర్ నుంచి ఇంప్రూవ్మెంట్ చెప్తా. పని చేసిందా? సార్ వెరీ పనిచేసింది సార్. ఓకే. 19, 20 ఇవన్నీ కోవిడ్ ఉన్నా ఏదున్నా కానీ మీకైతే మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఆల్ గుడ్ ఇన్ ద ఫ్యామిలీ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ అన్ని కూడా డీసెంట్ చెప్తా. ఓకే. సార్ 20, సార్. 21 ఇవన్నీ బాగా వెళ్తున్నాయి. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా అసలు చాలా బాగా వెళ్తున్నాడు. బాగా వెళ్తున్నాడు కానీ యురేనస్కి ఇస్తే ప్రాబ్లం అవుతుంది. ఆగండి. ప్రస్తుతానికి ఓకేలే. ఇప్పుడు మీరు బాగా డిసిప్లిన్గా చదువుకునే దానికి అయితే బాగానే ఉందండి. 21, 22 ఓకే సార్. పర్ఫార్మెన్స్ ఆల్ గుడ్ ఇన్ ద గుడ్ ట్రాక్ అనమాట. ఓకే. ఎప్పటి వరకు? సార్. 23 వరకే. అవును సార్. 23 డిసెంబర్ 24 డిసెంబరు పురుగు తిరుగుద్ది అనమాట. సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే అష్టమాధిపతి యురేనస్కి సెక్స్టైల్ ఇచ్చడం అస్సలు నాకు నచ్చలేదు. ట్రాక్ ఓకే సార్. డిస్టర్బెన్స్లో ఉంది. ప్రోగ్రెసివ్ మూన్ స్క్వేర్లో ఉన్నాడు, మిక్స్డ్ ఆస్పెక్ట్లో ఉన్నాడు. తర్వాత యురేనస్కి సెక్స్టైల్ ఇస్తే మూన్ స్టార్లో కేతు యురేనస్ ఉండే వరకు రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్. వీనస్ యురేనస్కి ఇస్తే లవ్ ఉంటే లవ్ ఫెయిల్ అవుతుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్ చెప్తాం అనమాట. మనం డీసెంట్గా చెప్పాం అనమాట. ఓకే. సో ఇక్కడ సార్. మీకు ఏమైతా ఉన్నది, మార్స్ బుక్తి జరుగుతుంది, మూన్ బుక్తి జరుగుతుంది. మూన్ 8 కనెక్ట్ అయ్యాడు. మూన్ స్టార్లో గ్రహాలు లేవు, కేతు ఉన్నాడు. అయినా కానీ 23 అక్టోబర్కి అదే కదా మార్స్ బుక్తి. మార్స్ రిప్రజెంట్స్ సాటర్న్. బట్ ఓకే, ఏదేమైనా ట్విస్ట్ మనం సరిగా చెప్పట్లేదు. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, రిలేషన్షిప్ డిస్టర్బెన్సెస్, డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ సరిగా చెప్పట్లేదు. మరి మీకు ఏమవుతా ఉంది? అంటే 21లో నాకు బ్రేకప్ అయింది సార్ ఒకటి. 21లో బ్రేకప్ అయింది. ఓకే. ఇక్కడ 21లో ఏమైతుంది? బ్రేకప్ అయింది. 21 బ్రేకప్ వదిలేసేయండి, అది పెద్ద విషయం ఏం కాదులే. సార్ బట్ 23 20 బ్రేకప్ సంగతి ఏంటి? 23 బ్రేకప్ ఏం లేదు సార్. 23లోనే నేను ఒక అమ్మాయితో ప్యాచప్ అయ్యాను అనమాట. ఏమయ్యారు? ప్యాచప్ అయ్యా సార్. ప్యాచప్ అయ్యారు. ఏ అమ్మాయి? ఆ బ్రేకప్ అయిన అమ్మాయితోనా? కాదు సార్, వేరే అమ్మాయి. వేరే అమ్మాయితో. ఇది ఎప్పుడు కనెక్ట్ అయింది? సెప్టెంబర్ 17th సార్. సెప్టెంబర్ 17th 2023 సార్. ఓకే. అయితే ఇది ఇష్యూ ఉన్నది, ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ప్యాచప్ అయితే మరి అనుకున్నట్లేదు, ఇంకా కంటిన్యూ అవుతుందా? అవును సార్, ఇప్పటికి కూడా ఉంది. ఎంజాయ్. నాకైతే డౌటే. సరే, ప్రస్తుతానికి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండండి, అంతే, ఇంకేం లేదు. ఓకే. సో బట్ మన డైరెక్షనల్ చేంజ్ అయ్యింది కాబట్టి చదువు కానీ ప్రోగ్రెస్ కానీ యావరేజ్ అనమాట. లవ్ వల్ల అనకండి, మామూలుగా లేదు పోతా సార్. ఉంది. 24, ఓకే 25 అయితే పర్వాలేదు. ప్రోగ్రెసివ్ వీనస్ మార్క్స్కి సెక్స్టైల్ ఇచ్చాడు కాబట్టి కొంచెం చదువు ఇంప్రూవ్మెంట్, స్కోరు ఇవన్నీ కూడా డీసెంట్గా ఉంటుంది. మీ ఎంబీబీఎస్ కంప్లీట్ ఓకే అయితే కంప్లీట్, ఏదైతే అది బాగానే చెప్తా, పాజిటివ్ చెప్తా. పని చేసే కదా. సార్. పని చేసిన 24 డిసెంబర్ 25 డిసెంబర్ కరెక్ట్గా డిసెంబర్కి వచ్చాం, బాగానే ఉంది. ఇక తర్వాత చెప్తా, ఏది ఉందో అదే ఓకే సార్. చెప్పాలి కదా, నేను మార్చి అవును సార్, చెప్పకూడదు అవును కదా. సార్, కరెక్ట్. ఓకే. సరే, ఇప్పటిదాకా చెప్పిన దానిలో 10కి ఒక 4 మార్కులు వచ్చాయి, 8 మార్కులు వచ్చాయి. ఇంటర్ప్రిటేషన్ తీసేయండి, రిలేటివ్గా చూసుకోండి. సార్ 10కి 10 ఇస్తా సార్ నేను. ఇస్తారు. ఓకే, రైట్. ఎంతమంది మీరిద్దరు? మీరు చెల్లె ఉంది సార్. మీరు మీ సిస్టర్. అవును సార్. ఓకే, రైట్. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అంటే, మళ్ళీ క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్ ఏంటిది అంటే, మీరు వేరేది ట్రై చేయాలని అనుకుంటున్నారు, ఇదే కాకుండా అని అనుకుంటున్నారు. కరెక్టే. దీనికి అవును సార్. లిమిట్ 3 ఏళ్ళ? మీకు లిమిట్ ఉందా? లిమిట్ ఏం లేదు సార్ నాకు. అంటే అంతవరకు ఇప్పుడు నాకు అప్కమింగ్ లో టఫ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి, అర్థమైందా? నేను యాజ్ ఇట్ ఈస్ గా ఓకే సార్. చెప్పాలి. ఓకే. ఓకే సో సార్. మళ్ళీ ఇది రిటైన్మెంట్ అవ్వడానికి టైం పట్టేటట్టు కనిపిస్తా ఉంది. సో బట్ చెప్తా, ఫస్ట్ చెప్పాక ఓకే మనం సార్. చూద్దాం. సరే సార్. 26 డిసెంబర్ వరకు ప్రాబ్లం అంటూ ఏం లేదు. మీ సెల్ఫ్ ఎఫర్ట్ ఓకే. మీకు పనిచేస్తాయి, దట్స్ ఇట్, అంతే. ఓకే. ఓకే సార్. ఓకే సార్. 26 డిసెంబర్ నుంచి 10th హౌస్ 14.43 అనమాట. ఎక్స్పెక్టెడ్గా లేదు. ఓకే. లేదంటే ఓకే ఏంటిది? సార్. 5th లాడ్తో చదువు కానీ ప్రయత్నం కానీ 26, 27 సరిగ్గా లేదు. ఓకే. లేదంటే మరి ఓకే మీ సార్. లవ్ ఫెయిల్ అవుతుందా, ఏదవుతుంది అనేది నేను చెప్పలేను. ఓకే. గురుభుక్తి ఓకే సార్. జరుగుతోంది. గురు స్టార్లో శుక్రుడే ఉన్నాడు. లాస్ట్ టైం కూడా మనకి శుక్రుడు ట్విస్ట్ రిజల్ట్ ఇచ్చాడు కాబట్టి 8th హౌస్ ఓకే సార్. ఓరియంటెడ్ కాబట్టి ఫ్యామిలీ హెల్త్, రిలేషన్షిప్, వాట్ ఎవర్ ఈజ్ దేర్ యూ హ్యావ్ టు టేక్ కేర్, అంతే. అర్థమైందా? ఓకే సార్. ఇది ఓకే సార్. అయిపోయింది. 28లో చార్ట్ మళ్ళీ ఫ్రీ అయింది. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్కి సెక్స్టైల్ ఇచ్చి పోతోంది. ఇక్కడ నుంచి కొంచెం మీకు క్లారిటీ ఆఫ్ మైండ్, ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి అనే సిచ్యువేషన్లో ఉంచుతాడు.
మీకు మళ్ళీ రేపొద్దున ఒక టిపికల్ ఆస్పెక్ట్ వస్తుంది, అది వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం. ఓకే, మోస్ట్లీ ఏం చేయకపోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం మీకు అప్లిఫ్ట్ దొరికింది 2028కి. ఓకే, శని భుక్తి. ఓకే సార్. శని స్టార్లో అవును సార్. ఎవ్వరూ లేరు. శని స్టార్లో ఉన్నారు, రాహు ఉన్నాడు కదా, పంచమంలో ఉన్నాడు. పంచమం పూర్వపుణ్య స్థానం కాబట్టి ప్రాబ్లం ఏం లేదులే. 28లో ఓకే సార్. ఏం చేద్దాం, వాట్ ఎవర్ ఈజ్ కళత్రకారక నక్షత్రంలో ఉన్నాడు, పంచమాన్ని కనెక్ట్ అయ్యాడు, కుజుడు చేత చూడండి. అక్కడ ఏది ఉంటే అది, పెళ్లి కావాలంటే పెళ్లి, ఏదంటే అది ముందుకెళ్ళచ్చు. ఉద్యోగం అయినా కానీ 28, 29 బాగానే ఉన్నాయండి. ఓకే, గుడ్, ఓకే సార్. ఓకే పాజిటివ్. సార్. ఓకేనా, ఓకే సార్. 29 కూడా ఓకే. కొంచెం కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఏమి చెయ్యదు ప్రస్తుతానికి. బట్ అగ్రెసివ్ డెసిషన్ తీసుకోవద్దు, ఫ్లోలో కంటిన్యూ అవ్వాలి. 30, 31 కంటిన్యూ, 32 కంటిన్యూ, బాగానే ఉంది. ప్రోగ్రెసివ్ మార్స్ నెట్ల 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తున్నాడు 32, 33. ఇది ఇటు సైడ్ బాగుందా, అటు సైడ్ 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతుంది. ఒక సైడ్ బాగుంది, ఒక సైడ్ బాగాలేదు అన్నప్పుడు ఏమవుతుంది, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఓకే అంటే సార్. 32, 33 మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతుంది. గుడ్ బ్యాడ్ కలిపి జరుగుతాయి. ఓకే, 34 వరకు. ఎందుకంటే గురుభుక్తి వచ్చిందంటేనే నాకు శుక్రుడు యాక్టివేట్ అవుతా ఉంటాడు అనమాట. ఓకే సార్. దాని తర్వాత యురేనస్తో కంజంక్షన్ రివర్సల్ ఆస్పెక్ట్ కాబట్టి ఎదుగుతారు. మార్స్ ఎలా ఉన్నాడు, బాగున్నాడు అనమాట. శని కూడా డైరెక్ట్ అయిపోయే వరకు హ్యావ్ టు క్రియేట్ ద వెల్త్ ప్రోగ్రెస్ అనమాట. సో మెర్క్యూరీ కూడా బెనిఫిట్ అనమాట అది చాలా. సో ఓకే సార్. బాగుంది, వీనస్ కంజంక్షన్ ఇవన్నీ బాగున్నాయి. సో టువర్డ్స్ ద మ్యారేజ్ రిలేషన్షిప్ వాట్ ఎవర్ ఇస్ దే పాజిటివ్. నేను ఏం నెగిటివ్ చెప్పట్లేదు, కంటిన్యూ Okay, అనమాట. ఆస్పెక్ట్స్ ముందుకు పోతున్నాయి, మీరు దాటారు. ఓకే సో సార్. బాగుంది చార్ట్, ఇక ఫ్లై అవుతుంది. మీరు గుడ్ పొజిషన్స్, కంటిన్యూ ప్రోగ్రెస్ చెప్తా. ఇక 10th హౌస్ అంతా మంచిగా పోతుంది. వెరీ వెరీ వెల్ సెటిల్డ్. 45, 46లో చాలా పేరు, రెప్యుటేషను, ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా చెప్తాను అనమాట. ఓకే చిన్న చిన్న ఆస్పెక్ట్స్ వస్తూ ఉంటాయి, ఏమీ కావు. ఓకే, ఓకే సార్. మీరు ఏదైతే చెప్తున్నారో ఓకేనా. సో నాకు ప్రభుత్వ ఉద్యోగం అది ఇది అని అన్నట్టు చెప్పారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ట్రై చేస్తున్నారు, ఇప్పుడు అనుకుంటున్నారు కాబట్టి 28 వరకు 3 ఏళ్ళు అనుకుంటే అది అనుకున్నట్టుగా లేదు. ఓకేనా, శని భుక్తి శుక్రుడిని ఫాలో అవుతుంది. శని ఇదంతా ప్రైవేటు. నాకు తెలిసి మీరు గవర్నమెంట్ కేటగిరీ కాకపోవచ్చు, వర్క్ లోడ్ అదంతా హెవీ అన్నారు కదా, మీకు హెవీ జాబే ఇస్తాం శని ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అర్థమైందా, ఓకే ఓకే హెవీ జాబే అవుతా ఉంటుంది. మిమ్మల్ని ఎట్లా పీస్ఫుల్గా కూర్చొని ఇస్తాం. మీరు బాగా చేస్తారు, పేరు వస్తుంది, ప్రోగ్రెస్ అవుతుంది. బ్రేక్స్ వస్తాయి, పెద్ద బ్రేక్స్ ఏం కాదు, మీరు భయపడిన అవసరం లేదు. ఓకే, ఇట్ విల్ బి ఫైన్ అనమాట, నథింగ్ టు వర్రీ. ఇప్పుడే కొంచెం అంతే, ఒక టైం దాటిందంటే పైకి వెళ్తుంది అనమాట. ఓకే సార్. అంటే సాల్వింగ్ ప్రాబ్లమ్సే ఉంటాయి అనమాట. బాగుంది, లైఫ్ బాగుంది, నేను చెప్పా కదా బాగుంది. అవును సార్. సో విపరీత రాజయోగాలు లాంటివి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. 8th లార్డ్ 8th ఫాలోయింగ్ గురువు కాబట్టి అది ట్విస్ట్లు ఇస్తూ ఉంటాయి. సో ఈ స్క్వేర్ ఆస్పెక్ట్స్ వల్ల లవ్లు, బ్రేక్లు ఇవన్నీ ఉంటా ఉంటాయి. ఇక పార్ట్ ఆఫ్ ది గేమ్. మ్యారేజ్ విల్ బి ఫైన్, నథింగ్ టు వరీ అబౌట్ ద మ్యారేజ్. అది కంక్లూషన్. ఓకే ఓకే సార్. ఇది సివిల్ సర్వీసెస్ ఏం లేదంటారా సార్? సివిల్ సర్వీసెస్ అంటే ఇదే, ఇప్పుడు ఆస్పెక్ట్ సరిగ్గా వెళ్ళినప్పుడు అంటే మీకు బాగుంది, అర్థమైందా, మెడికల్గా బాగుంది. ఇప్పుడు మీరు సర్జరీ ఏదన్నా నేర్చుకుంటే అది కూడా చేసుకోవచ్చు, అది కూడా పనిచేస్తుంది. ఓకే ఓకే సార్. దశాంశ లగ్నము మిథునం అయింది, మరి అక్కడ రవి బుధులు అష్టమంలో ఉన్నారు తెలుసా. సో నాకు తెలిసి మీకు గవర్నమెంట్ పరంగా అని అనుకోవట్లేదు, ప్రైవేట్ పరంగానే మీరు చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయడం అట్లాంటిది ఏదైనా చేస్తారు అనుకుంటున్నాను. పేరు బాగా వచ్చేదానికి వాటన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. కావాలంటే మీరు వర్కింగ్ పార్ట్నర్గా కూడా ఇన్ ఫ్యూచర్లో వేరే వాళ్ళతో టైఅప్ అట్లా కూడా చేసేదానికి అవకాశం వస్తుంది. ఎదుగుతారు కదా మీకు, అవును సార్. మీ ఓన్గా ఉండేదానికి అవకాశం ఉందండి. మీరు వేరే దగ్గర చేస్తారని అనుకోవట్లేదు, కొంతకాలం అయితే చేస్తారు. ఓ టైం ఏజ్ పెరిగే కొద్దీ మీ ఓన్గా కూడా క్రియేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను. ఓకే సార్. సక్సెస్ఫుల్లే, మీరు భయపడిన అవసరం లేదు. కానీ రిస్కీ డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి ఎక్కడ చేయకూడదో తెలియాలి అంతే. ఓకే సార్. దట్ ఈస్ మై కంక్లూషన్. ఓకే సార్. అయిపోయింది, బాగుంది కాబట్టి త్వరగా చెప్పేసాం మనం. బాగోపోతే బోల్డ్ అని మోటివేషన్ స్టోరీలు చెప్పాలి ఇప్పుడు. కరెక్టే సార్. బాగుంటే ఏముంది, బాగుందండి, నథింగ్ టు వరీ. యూ పుట్ యువర్ ఎఫర్ట్స్, ఇట్ విల్ వర్క్ వితౌట్ ఎనీ డౌట్. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నేను చెప్పట్లేదు, మీరు ట్రై చేసుకోండి, మీ సెల్ఫ్ ఎఫర్ట్ మీరు ట్రై చేసుకోండి. ఇది ఒక ఇన్సైట్, నేను చెప్పింది పలానా ఆస్ట్రాలజర్ చెప్పాడు కాబట్టి నేను లైట్ తీసుకుంటున్నాను అనుకోమాకండి. కర్మ ఏది ఉందో దాన్ని ఫాలో కావాలి కదా, గుడ్ అయినా బ్యాడ్ అయినా. కాబట్టి మీరు మీ ప్రయత్నం మీరు చేసుకోండి. నాదైతే మాత్రం ఇది, మీకు బ్యాకప్ ఎట్లనో ప్లాన్ ఉంది కాబట్టి, మీ బ్యాకప్ ఉంది కాబట్టి నథింగ్ టు వరీ మచ్. ఓకే సార్. అది కంక్లూషన్. ఎట్లా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? బాగుంది సార్. ఇంకొక క్వశ్చన్ సార్ అడగండి. సరే కానీ మరి మాకు మా వెబ్సైట్లో రివ్యూ రాస్తారా? ఖచ్చితంగా రాస్తా సార్. రాయండి, ఇప్పుడే రాపిస్తాం మీ చేత. సరే చెప్పండి.
సార్ అది ఎందుకు 27 లో రాయమంటున్నానంటే బ్రేకప్. ఇప్పుడు మనం 100 మందికి కనెక్ట్ అవుతున్నారు కదా, సో దట్ అందరికీ అర్థమవుతుంది. ఓకే, రీసెర్చ్ కాల్ నిజంగా ఈ రోజు జరిగిందా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎస్, ఓకే సార్, ఖచ్చితంగా. చెప్పండి. అది 27 లో బ్రేకప్ అన్నారు కదా సార్. అప్రాక్సిమేట్లీ చెప్పానులే. ఆ? సార్ అట్లా అంటే తిను అది వివాహ యోగం, అమ్మాయి అన్ని బాగున్నాయి అనుకో, అప్పుడు మనం ముందుకెళ్ళొచ్చు. అప్పుడు ఉన్నదాన్ని బట్టి అప్పటికి ఉంటే అప్పుడు మనం ఆలోచిద్దాం. ఓకే సార్. 28లో మనం ఆలోచిద్దాం. ఓకే సార్. అర్థమైందా? 28 సార్. 28లో ఆలోచిద్దాం. ఇప్పుడే సరే చేసుకుందాం అనుకుంటున్నారా మీరు? అట్లేం లేదు సార్, ఇట్ విల్ టేక్ టైం సార్. తను కూడా మా జూనియర్ సార్ తను. ఓకే, తను సరే. అనుకుంటే అప్పటికి కూడా 27 మీకు అదే బయటకు ప్లాన్, మ్యారేజ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే. ఓకే సార్. అప్పటి వరకు చేసేది ఏం లేదు కదా. డోంట్ జడ్జ్ ఎనీథింగ్ అంటిల్ ఇట్స్ డన్. అర్థమైందా? కరెక్టే సార్. కరెక్ట్ సార్. ఇప్పుడు మీ జాతకం తెలుసు కాబట్టి అర్రే ఇట్లా అని చెప్పి నేను చెప్పేస్తే ఏం లాభం, మీతో ఇలా బిహేవ్ చేస్తే ఏం లాభం. సో నేను తెలిసినా కానీ నేను మామూలుగా ఎలా మనిషిలాగా ఎలా ఉంటానో అలానే ఉంటాను అందరితో. ఓకే సార్. రైట్. హ్యాపీ విత్ ద రీడింగ్. హ్యాపీ సార్. ఆల్ ది బెస్ట్. నమస్తే అండి.